ఇవైతే ఇంకా ఎద్దులకన్నమాట. ఇవైతే మువ్వలు రెండిట్లకి మువ్వలు తీసుకొచ్చారు మా బావ అయితే కొత్తవి. అంటే వాటికి ఉండేవి అవి పాడైపోయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పన్నీర్ కర్రీ వేసుకుని భోజనం చేయబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. అన్నట్టు మీరు భోజనం చేశారా? మరి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశాను కదండి. సో పన్నీర్ కర్రీ చేశాను కాబట్టి కొంచెం ఆకలి తొందరగా వేస్తుంది అన్నమాట. అమ్మమ్మ అయితే ఇంకా టీవీలో మునిగిపోయింది. ఇంకేముంది, ఈ సీరియల్ అంటే అమ్మమ్మకి చాలా ఇష్టం, మీ అందరికీ కూడా తెలుసు కదా. ఇంకేముంది, ఆ సీరియల్ వచ్చిందంటే ఇంకెవరి మాట వినదు అమ్మమ్మ అయితే, ఇంకెవరి వైపు కూడా చూడదన్నమాట. ఇంక ఇప్పుడైతే అమ్మమ్మ అయితే టీవీ చూస్తుంది. నేనైతే అస్సలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాట వినదు కాబట్టి. అన్నం పెట్టినాను కూడా ఇప్పుడు అస్సలు పలకట్లేదు అనమాట. నేనైతే శుభ్రంగా పన్నీర్ కర్రీ వేసుకుని అన్నం తింటున్నా. మరి మీరేం కూర వేసుకుని తిన్నారు ఈరోజు? నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా తినేద్దాం. ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా ముందైతే భోజనం చేసేద్దాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా అస్సలు ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ మొత్తం మీకే పెడుతున్నాను, తినండి. సో మీ తర్వాత నేనన్నమాట. సో ఇప్పుడైతే నేను తింటాను. సో కూర అయితే నిజంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో నేను చేసిన కర్రీని నేను పొగడుకోవడమే కాదు, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మీరే స్వయాన షేర్ చేయండి నాతో. ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే భోజనం అయితే చేసేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఉదయం టిఫిన్ చేయలేదు, అందుకని తొందరగా తింటున్నా. ఉదయం టిఫిన్ చేశాను అంటే కనుక 2:30-3 ఆ టైంకి తింటాను నేను డైలీ కూడా. కానీ ఈరోజు టిఫిన్ చేయలేని మూల తొందరగా తింటున్నాను. మధ్యలో మా సిమ్మి డిస్టర్బ్ చేస్తుంది, మీరైతే అస్సలు పట్టించుకోకండి. ఇంకా నేనైతే నిజంగా చెప్తున్నాను, కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజు మీరు ఏం కర్రీ చేశారు మరి? సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దోణలు ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా ఇంకా నచ్చుతుంది. సో న్యాచురల్గా కూడా వాయిస్ ఉంటుంది ఇందులో, మీరైతే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా బ్లాగ్ని చివరి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కూర అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు, నా ఫేస్లో మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. సో ఫస్ట్ అయితే ఇంకా నేను భోజనం చేసేస్తాను, ఇంకా అస్సలు లేట్ చేయను అన్నమాట. ఇంకా వీడియో తీస్తూ తినడం అంటే కొంచెం కష్టమే, కానీ మీకోసం తింటున్నాను ఇలా. సో మళ్ళీ కలుద్దాం. ఇంకా హనీ అయితే కాలేజీకి వెళ్ళింది, ఈరోజు ఫస్ట్ డే కదా. ఇంకా కాలేజీలో ఫస్ట్ డే ఎలా గడిచింది అంటే చాలా బాగా గడిచిందంట. ఇంకా రాగానే ఆకలేసేస్తుంది అని చెప్తుంది. ఇంటి దగ్గర ఉంటే తినమంటే అస్సలు తినదు కదా. ఇంకా ఒక్కరోజు వెళ్ళిందో లేదో ఆకలేసేస్తుందని చెప్తుంది అనమాట. ఇంకేముంది, నేను తినిపించేస్తున్నాను. ఇంకా తినగానే ఇంకా దోళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా 5:30 కల్లా మన దోళ్ళు అయితే వచ్చేస్తాయి అనమాట, మేతకి వెళ్ళినవి. ఈ గేదె అయితే చక్కగా ఆగు అన్న చోట చక్కగా ఆగుతుంది అన్నమాట. మళ్ళీ రమ్మని పిలిస్తేనే కానీ అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పెట్టదు. మా లక్ష్మి చూసారా, రయ్యమంటూ వచ్చేస్తుంది. అన్నట్టు మీకు విషయం తెలుసా, ఈరోజు మా లక్ష్మి కొత్త కుచ్చులు కట్టుకుంటుంది మెడలో. ఈ రోజు కాదులండి, ఇది 2 డేస్ బ్లాగ్ అన్నమాట. చెప్పాలంటే మీకు ఒక రోజులోనే చూపించేస్తున్నాను. ఎందుకు అంటే కనుక నాకు 2 డేస్ నుంచి అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసి, ఇంకా అవ్వలేదని చెప్పేసి 2 రోజుల వీడియో మీకోసం ఒక్క రోజులోనే చూపించేస్తున్నాను. బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది. నిజం చెప్పాలంటే మా లక్ష్మి ఇంకా ఇంకా చాలా చాలా బాగుంది. నాకైతే భలే ముద్దొచ్చేస్తుంది మా లక్ష్మి అయితే. ఇంకా ఈ గేదె చూసారా, నేను వీడియో తీస్తుంటే ఎలా చూస్తూ ఉందో. మా బావ వచ్చి రా అని పిలిచేంత వరకు కూడా అది అక్కడి నుంచి కదలదు. రమ్మని పిలుస్తున్నారు, అక్కడ అయితే వచ్చిందనమాట. అది చాలా చక్కగా వింటది మాట అయితే. రమ్మని పిలిచేంత వరకు కూడా రాదనమాట, ఆ బోర్డర్ దాటదు. రమ్మని పిలిచిన తర్వాత మాత్రమే వస్తుంది. పిల్లలు కూడా అంత కరెక్ట్గా వినరు మాట, ఇదంత మంచిగా వింటది. నాకైతే భలే అనిపిస్తుంది నిజంగా. ఇంకా మా లక్ష్మి చూసారా, ఇంకా కొమ్ముల దగ్గర ఒక కుచ్చు ఉండేది పింక్ కలర్ది, అదైతే ఊడిపోయింది అన్నమాట మా లక్ష్మికి. మా చిన్నోడికి ఏమో సిరిముట్టు ఊడిపోయింది, అంటే తెగిపోయింది. ఇంకా మా బావ అనుకుంటున్నారు వేద్దామని చెప్పేసి, కానీ ఖాళీ లేదు. తాళ్ళైతే మా బావే వేసేస్తారు సిరిముట్టు కట్ట. ఇంతకు ముందంటే మావి ఉండారు కాబట్టి ఇద్దరు చూసుకునేవారు దోళ్ళ సంగతి. ఇప్పుడు ఒక్కళ్ళే చూసుకోవడం వల్ల తనకి ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇంకా ఇద్దరు పని ఒక్క మనిషి చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. సో అలానే ఉంది, అందుకని చెప్పేసి దానికి 2 డేస్ అయ్యింది తెగిపోయి, అయినా కూడా ఇంకా వేయలేదు. సో ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే కనుక సీతారాం వెళ్ళినప్పుడు కొన్ని కుచ్చులు అయితే తీసుకొచ్చారనమాట మా లక్ష్మి కోసం, అలాగే ఎద్దుల కోసం. ఇంకా కుచ్చులు అయితే వేస్తూ ఉంటారు మా లక్ష్మి. మీరు చూడండి ఎంత క్యూట్గా ఎంచుకుంటుందో నిజంగా. మా లక్ష్మి చాలా మందికి గృహప్రవేశానికి వెళ్ళింది తెలుసా మీకు. మా చిన్నోడు చూసారా,
మనం ఏదైనా చెప్పాము అంటే చక్కగా వింటాయండి అవి. మనం మూగజీవాలని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు చాలామంది. మేమైతే అలా చూడం అసలు. మేము ఏది ఇంట్లో ఏది వండుకున్నా మా లక్ష్మికి అయితే ఖచ్చితంగా పెడతాము. మా లక్ష్మికి పెట్టకుండా అయితే మేము అస్సలు తినము. ఇంకా దూడలకైతే మేము చాలా వాల్యూ ఇస్తాము. మాకున్న ఆస్తి మా దూడలేనన్నమాట. సో, ఇంకా నేను రాగానే అయితే తవుడైతే పెట్టేస్తాను. ఇంకా మా పావ లేట్‌గా వచ్చినట్టయితే వాటిని నేనే కట్టేసి తవుడనేది పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మా లక్ష్మి అయితే ఏం చేయదు. అసలు ఎవరిని ఏం చేయదు. అస్సలు పొడవదన్నమాట. గేదెలు కూడా ఈ పొడిచే గేదెలైతే కాదులెండి. అయయితే నేనే కట్టేసి తవుడైతే పెట్టేసుకుంటాను. పాలు మాత్రం నేను తీయను. మా బావే తీస్తారు. నాకు రాదు కాబట్టి. మా లక్ష్మి పాలైతే నేను తీస్తాను. మా లక్ష్మి ఎవరికైనా ఇచ్చేస్తదండి. చిన్న పిల్లలు తీసినా కూడా ఇచ్చేస్తది మా లక్ష్మి. అంత మంచిదన్నమాట మా లక్ష్మికి. పాలు ఒక్క నిమిషం మనం లేట్‌గా తీసాము అంటే గనక పాలు కింద కారిపోతాయి. ఈసారి మీకు చూపిస్తాను. మా లక్ష్మి అయితే చాలా మంచిదండి. చాలా క్యూట్‌గా కూడా ఉంటది. ఇంకా మేము కార్తీక మాసంలోని, ఇంకా మాఘమాసంలోని పూజలు చేసినప్పుడు ఆవు కాళ్ళల్లోంచి దూరి వెళ్తే మంచిదని చెప్పేసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా! అలా చేసినప్పుడు కూడా అస్సలు మాట్లాడదు. మనం కింద నుంచి దూరి వెళ్ళినా కూడా అస్సలు మాట్లాడదు. అలానే నించుంటది. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇంక ఇప్పుడైతే మా బావ అయితే దూడలనైతే తోలుకొచ్చేసారు. ఇంక తోలుకొచ్చిన తర్వాత ఏముంది రాగానే కుచ్చులనేది కడుతుంది. నిన్నే కడదామని అనుకున్నారు కానీ టైం సరిపోలేదన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే కుచ్చులనేది కొత్త కుచ్చులు పెడుతున్నారు మా లక్ష్మికి. ఈరోజు వ్లాగ్ కూడా మీకు చాలా నచ్చుతుంది. చాలా ఇష్టంగా చూడండి ఫ్రెండ్స్. మా లక్ష్మి చూసారా? లక్ష్మి నువ్వు చూడమ్మా, నువ్వు చూడు. తుగ్గొచ్చిందేమే. బాగుంది లక్ష్మి. నల్లతేడ బాగుంది, చక్కగా ఉంది. బాగుంది, సిలకలా ఉంది. నువ్వే లక్ష్మి, ఇదిగా చూడుగా, నువ్వే ఇదిగో ఇలా చూడు, ఇదిగో ఇలాగా చూడు లక్ష్మి, పైకి చూడు. అదిగో నువ్వు, అదిగో నువ్వేనా, నువ్వే దాంట్లో చదవా. దాంట్లో చదవా. అయ్యో బాగుంది లక్ష్మి. కుచ్చులు పెట్టుకున్నావా? కుచ్చులు కుచ్చులు పెట్టుకున్నావా? కొత్త కుచ్చులు పెట్టుకున్నావా నువ్వు? లక్ష్మి బాగున్నాయే, బాగున్నాయి. నువ్వు పెట్టుకుంటున్నావా? పాలు తీసుకోలేదు పొద్దుత. ఇక్కడ మా బావ ఏంటంటే కుచ్చులు ఎద్దులకు కూడా కట్టేనా అని అడుగుతున్నారు. ఇంకా రేపొద్దున కడితే కానీ ఇంకా పొద్దుపోతుంది కదా, పాలు తీసి అని చెప్తున్నాను నేను. ఇంకా ఎక్కువగా ఎందుకంటే కనుక మైక్ సౌండ్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. ఇవైతే ఎద్దుల కోసం తీసుకొచ్చినవి. వీటికి మువ్వలు అయితే ఉన్నాయి. అవి నడిచినప్పుడు సౌండ్ వస్తాయి అన్నమాట.
ఇంతకు ముందు ఉన్న కుచ్చులకు కూడా మొవ్వలు ఉన్నాయి. మళ్ళీ సేమ్ మొవ్వలు ఉన్నాయే తీసుకున్నారు. మా లక్ష్మిని అడుగుతున్నాను, లక్ష్మి అవి పెట్టుకుంటావా, ఇవి పెట్టుకుంటావా, ఇవైతే బాగున్నాయి అని చెప్పేసి. మా లక్ష్మి నేను చెప్పిన ప్రతిదానికి కూడా చవాడిస్తూ ఉంటుంది. అంటే నేను చెప్పిన ప్రతి మాట వింటూ ఉంటుంది అన్నమాట. మనం అలా రోజు మాట్లాడుతూ ఉంటే వాటికి మనం మాట్లాడిన మాటలు అర్థమవుతాయి. సో మేమైతే రోజు కూడా అలానే మాట్లాడుతూ ఉంటాము. నేను చెప్పాను కదా, సో ఇవైతే ఇంకా రేపు కడతారంట మా బావ అయితే. ఇంకా ఇవి సపరేట్గా పెట్టమని అన్నారన్నమాట. అంటే లోపల పెట్టమని అర్థం అన్నమాట. సో ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మా లక్ష్మికి కట్టినవేమో ఓన్లీ ఫ్లవర్స్ అన్నమాట. ఇవైతే మొవ్వలు ఉన్నాయి. ఇంతకుముందు మా లక్ష్మికి కూడా మొవ్వ ఉన్నది కట్టాము. మొవ్వ ఎక్కడో పడిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా పడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈసారి ఓన్లీ పువ్వులు ఉన్న తాళ్ళే తీసుకొచ్చారు. ఇంకా అయితే రేపైతే కడతారు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మేము సొంత ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ అయితే చేసి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. సో మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఈ కుచ్చులు ఎలా ఉన్నాయి, మా లక్ష్మికి పెట్టిన తర్వాత మా లక్ష్మి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు మంచిగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోని. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫుల్ బ్లాగ్ చూసిన తర్వాత. అలాగే ఇంకా మా సిమ్మి అయితే చూసారా, ఎవరు వస్తే రండి, నేనైతే ఇంటికి తినంగానే పడుకుంటానని చెప్పేసి ఇలా మెట్లు తినంగా పడుకుంది. ఎవరే రాని మా సిమ్మి